నమస్కారం సిటీ న్యూస్కు స్వాగతం. కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్కడి అనసూయ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కర్, జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్, జిల్లా అధికార యంత్రాంగం పాల్గొన్నారు. జిల్లాలో తాగునీటి సరఫరా, సాగునీటి పరిస్థితి, సివిల్ సప్లై, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, ఎండాకాలంలో వడదెబ్బల నివారణ చర్యలు, అలాగే ప్రభుత్వం అమలు చేస్తున్న 99 సంక్షేమ, అభివృద్ధి పథకాలపై సమగ్రంగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి సీతక్క మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ఆదర్శంగా నిలవాలని, గ్రామ పంచాయతీలు అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎండాకాలం నేపథ్యంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నందున ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆరోగ్య శాఖను అప్రమత్తం చేశారు. ప్రతి గ్రామానికి తాగునీటి సరఫరా నిరంతరంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, సాగునీటి అవసరాలను సమయానికి తీర్చాలని సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో ఆలస్యం లేకుండా పనులను వేగవంతం చేసి అర్హులందరికీ లబ్ధి చేకూరేలా చూడాలని పేర్కొన్నారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ, కామారెడ్డి జిల్లా అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపారు. ప్రతి శాఖ సమన్వయంతో పనిచేస్తే జిల్లా రాష్ట్రంలోనే ముందంజలో నిలుస్తుందని పేర్కొన్నారు. సివిల్ సప్లై వ్యవస్థలో లోపాలు లేకుండా పేద ప్రజలకు నాణ్యమైన సరుకులు అందించాలని, తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎండాకాలంలో వడదెబ్బల నివారణకు గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కర్ మాట్లాడుతూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాల సమన్వయంతో జిల్లాలో సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులను సమర్థవంతంగా అమలు చేస్తే రైతులకు ఉపశమనం కలుగుతుందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం వేగంగా పూర్తయ్యేలా కట్టుదిట్టమైన పర్యవేక్షణ అవసరమని సూచించారు. ప్రజల సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికార యంత్రాంగం స్పందించాలని కోరారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో ఎండ తీవ్రతను అధిగమించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని, గ్రామ పంచాయతీ, వివిధ శాఖల్లో, కార్యాలయాల్లో మంచి నీటి వసతి కల్పించడం జరుగుతున్నదని తెలిపారు. జిల్లా అభివృద్ధి లక్ష్యంగా అందరూ సమన్వయంతో పనిచేయడం జరుగుతున్నదని తెలిపారు. వాటిని మనం పుషప్ చేసినట్టుగా వర్కౌట్ చేయాలి. ఆ రోడ్స్ మాత్రం ఇంకేమేమి ఉన్నాయో ఒకసారి రేపు మళ్ళీ జిఎంసీ ఆఫీస్తో కోఆర్డినేట్ చేసుకోండి, లేకుంటే మా పిఎల్ మేడం మన సర్పంచ్ దగ్గర క్వశ్చన్ వస్తుందంటే సిమెంట్ రోడ్డు ఒకే మంచిగా ఉంది ఇంతగా, కానీ బోర్డులు అడుగుతున్నాను. ఇప్పుడు చాలా మటుకు ఏమవుతుందంటే ఆన్లైన్ ఎక్కినాయా లేదా, ఆన్లైన్ ఎక్కడ వర్క్స్ ఊళ్ళకు లేదా సంబంధిత రిక్వెస్ట్ ఎక్కడ వచ్చిందో ఇది లేదు ఇప్పుడు చేయకండి చెప్పండి. చేసిన తర్వాత మనం బిల్లు అంటే కష్టం. అదే సాధారణ చెప్పేది రేపు ఇమీడియట్లీ కూర్చోబెట్టి అన్ని మండలాల వారీగా, గ్రామాల వారీగా ఎన్ని ఆన్లైన్ అయినాయి, ఎన్ని వెళ్ళలేదు, ఎంత చేస్తే అయిపోయింది, లేకుంటే కాదని చెప్పి ఫర్దర్గా మళ్ళీ నెక్స్ట్ వర్క్లో తీసుకోండి. అట్లా లాంచింగ్ జరుగుతుంది సీఎం చెప్పినట్టుగా, అది కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేసినట్టుగా ఈ 1 month వాళ్ళు ఎంత పడి కంప్లీట్ చేయించాలి. వాళ్ళకి డబ్బులు కానీ ఇక్కడ ఆపుకోలేము, డబ్బులు ఇస్తున్నాం డైరెక్ట్గా మన సెట్ ఆఫీస్ నుంచే వస్తున్నాయి కదా, నార్మల్గా పిఆర్ డిపార్ట్మెంట్ కాదు, మహిళా శక్తి భవనాలు మహిళా శాఖ నుంచి మనం అంటే సెల్ఫ్ డిపార్ట్మెంట్ నుంచి ఇస్తున్నాం. ఇబ్బంది అయితే ఒకసారి ఆ కాంట్రాక్ట్ ఎవరు వెరిఫై చేసి ఫాస్ట్గా కంప్లీట్ చేయాలి. మనం లాస్ట్ ఇయర్ తీసుకున్న మిగిలినవి కూడా ఈ సంవత్సరం క్యాన్ ఫార్వర్డ్ అవుతుంది సార్. క్యాన్ ఫార్వర్డ్ అవుతుంది సార్. ఈ ఇయర్లో మనం క్యాన్ ఫార్వర్డ్ చేసుకుని వాటి మండలంలో అమ్మర్లబండ గ్రామం ఉంది. అమ్మర్లబండ ఆ గ్రామంలో నుంచి ధర్మరావుపేట గ్రామానికి 3 కిలోమీటర్లు రోడ్ తీసేసి ఈ మట్టి రోడ్లు కూడా గ్రామ పంచాయతీ
మరి అవి కూడా ప్రపోజల్ గ్రామ పంచాయతీ అనుమతించేటువంటి సర్కార్ ఎమ్మెల్యే సర్పంచ్ ఐడెంటిఫై చేసి వాటిని కూడా కొంత పర్సెంట్ ఈ ఇయర్ ఒక 20 తీసుకుంటే నెక్స్ట్ ఇయర్ ఒక 20 అట్లా గ్రామ పంచాయతీ కూడా అవి కూడా మనం రెడీ చేసుకోవాలి. ఇక్కడ కాదు వాళ్ళ జనరేట్ అయినవే మనకు చేయమని చెప్పారు సార్ మొత్తం కూడా గ్రౌండింగ్ అయినా మ్యామ్ అవి గర్ల్స్ టాయిలెట్ సాచురేషన్ మోడ్ జిల్లా వైద్య గర్ల్స్ టాయిలెట్ కి ఇబ్బంది లేకుండా ఉండాలని సార్ మొత్తం అన్ని స్కూల్స్ కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. అవి కూడా ఎన్ఆర్ఐ చేస్తారు గర్ల్స్ టాయిలెట్స్ కూడా తీసుకున్నారు సాచురేషన్ మోడ్ లో తీసుకున్నారు. వర్క్స్ అన్ని కూడా సెలెక్షన్ చేయడం, సెలెక్ట్ అయినటువంటి శాంక్షన్ అయినటువంటి కూడా వాటి ప్రోగ్రెస్ ను స్పీడప్ చేయడం. తర్వాత మనం జూన్ 2 రోజు ఇందిరమైన శక్తి జిల్లా భవనాలు సిఐటియుటిలో చేరిన ఏటెక్ అధ్యక్షుడు నర్సింగరావు ఈ సందర్భంగా మున్సిపల్ రాష్ట్ర కార్యదర్శి కందారం రాజనర్సు మరియు జిల్లా అధ్యక్షులు ఆధ్వర్యంలో కండువా కప్పి యూనియన్లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కందరపు రాజనర్సు మాట్లాడుతూ ఏఐటియుసి నుండి C2లోకి నర్సింగ్ రావుతో పాటు మరి కొంతమంది కార్మికులు రావడం చాలా సంతోషకరమని అన్నారు. వారు C2 యూనియన్లో రావడంతో యూనియన్ వలన మరింత బలపడుతుందని హర్షం వ్యక్తం చేశారు. వారిని పూర్తిగా స్వాగతిస్తూ స్వాగతం పలికారు. నూతనంగా చేరిన నర్సింగ్ రావు గారు మాట్లాడుతూ నేను నా తోటి కార్మికులు ఇన్ని రోజులు పనిచేసే మేము మా సొంత నిర్ణయంతో C2లో చేరడం నా మాతృ సంస్థలో చేరడం మాకు చాలా సంతోషకరమని అన్నారు. నన్ను నా తోటి కార్మికులను యూనియన్లోకి మనస్ఫూర్తిగా ఆహ్వానించినందుకు C2 కార్యవర్గానికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. యూనియన్ బలోపేతానికి నా వంతు కృషి చేస్తాను అని అన్నారు. యూనియన్లో చురుగ్గా పని చేస్తానని కార్మికుల పని చేస్తానని బలోపేతానికి ముందుకు తీసుకెళ్తానని వారన్నారు. ఇట్టి కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ కార్యదర్శి మహబూబ్ అలీ, సిఐటియు మున్సిపల్ యూనియన్ జిల్లా కార్యదర్శి వాటర్ వర్క్స్ అధ్యక్షులు మీర్జా అయాజ్ బేగ్, ప్రధాన కార్యదర్శి పోతారం ప్రభాకర్, ఉపాధ్యక్షులు వై రాజు, సహాయ కార్యదర్శి కాట్రాల ప్రభు నాయకుడు కూరాకుల లింగం పాల్గొన్నారు. కొత్తగా చేరినవారు కొత్తూరు ప్రకాష్, కళ్యాణ్, సంతోష్, శ్రీకాంత్, బాలరాజ్, జనార్దన్ తదితర నాయకులు పాల్గొన్నారు. ఏఐటిసి మున్సిపల్ యూనియన్ అధ్యక్షుడు సీనియర్ నాయకుడు తిరిగి తన మాతృ సంస్థ అయిన సిఐటిలోకి రావడాన్ని స్వాగతిస్తున్నాం. వారు రావడం వలన, నరసింహరావు గారు రావడం వలన ఉద్యమానికి ఇంకా మనకు ఊపొస్తుంది. కార్మికుల సమస్యలపైన పోరాడానికి అతను ఇంతకుముందు సిఐటిలో ఉండే అనివార్య కారణాల వల్ల తర్వాత ఏఐటిసిలోకి పోయినరు. కాబట్టి వారి సేవలను వారి కార్మికులకు మనం ఏ విధంగా ఉపయోగించుకుందామో ఆ విధంగా ఉపయోగించుకొని మన హక్కులు సాధించుకుందామని ఈ సందర్భంగా వారికి సిఐటిలకు వచ్చినందుకు స్వాగతం, సుస్వాగతం. అలాగే వారితో పాటు మన ప్రకాష్ గారు, బాలజన గారు, సంతోష్ గారు, ప్రశాంత్ గారు, ఇలా అతనితో పాటు ఇంకా వచ్చారు. ఇంకా కొంతమంది నలుగురు ఉన్నారు. వారు కూడా జాయిన్ అవుతామన్నా మాకు కొంచెం అక్కడ వాళ్ళు నింపేది చేసేది అని చెప్పారు. కాబట్టి ఇది మంచి, ఈ మేడేకు మంచి శుభపరిణామాన్ని ఆశిస్తాము. కామారెడ్డి పట్టణ కేంద్రంలో 90% పెట్రోల్ పంపులు నో స్టాక్ బోర్డుల దర్శనం. ముఖ్యంగా డీజిల్ కొరత తీవ్రంగా ఉండడంతో ఇబ్బందులు పడుతున్న పెద్ద వాహనదారులు, షాపింగ్ మాల్స్ యజమానులు, వరికోతల సమయం ఉండడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతులు, పెద్ద క్యాన్లలో తీసుకువెళుతున్న కస్టమర్లు, పెట్రోల్, డీజిల్ సమస్యను తీర్చాలంటూ డిమాండ్ చేస్తున్న వాహనదారులు.
పెట్రోల్ డీజిల్ షార్టేజ్ ఉంది, వెహికల్స్ అన్ని లైన్లో ఉంటున్నాయి. గత వారం రోజుల నుంచి ఇదే పరిస్థితి ఉంది. ఏదో 1-2 బంకుల్లోనే డీజిల్ దొరుకుతుంది, డీజిల్ పెట్రోల్ చాలా ప్రాబ్లం అవుతుంది. గవర్నమెంట్ దీనికోసం చొరవ తీసుకొని డీజిల్ పెట్రోల్ సవ్యంగా లభించాలని కోరుతున్నాం. నిలబడి 1 అవర్ అవుతుంది. 1 అవర్ నుంచి ఇదే పరిస్థితి. 1 అవర్ నుంచి లైన్లో నిలబడ్డాము. ఇంకా ఇప్పటిదాకా మా లైన్ రాలేదు. ఇక్కడ నుంచి 1/2 కిలోమీటర్ వరకు లైన్ ఉంది. రోజు ఇదే పరిస్థితి. అంటే వేరే స్టాక్ లేదని చెప్పి బంద్ చేసుకొని పెట్టుకున్నారు. గవర్నమెంట్ ఇంధనము సక్రమంగా లభించే రకంగా చొరవ తీసుకోవాలని కోరుతున్నాం. ఇంటర్ ఫలితాల్లో 850 పైగల ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు నేడు కామారెడ్డి జిల్లాలోని సాందీపని డిగ్రీ కళాశాలలో ప్రశంస పత్రాలను సీనియర్ సివిల్ జడ్జ్ టి. నాగరాణి చేతుల మీదుగా అందజేశారు. ఇంత గొప్ప కార్యక్రమం నిర్వహించిన తెలంగాణ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అసోసియేషన్ ఉత్తర తెలంగాణ జోన్ సెక్రటరీ చెల్లాపురం శ్రీకాంత్ని ఆమె ప్రత్యేకంగా అభినందించారు. సివిల్ జడ్జ్ నాగరాణి మాట్లాడుతూ విద్య సాధనకు ప్రాధాన్యతను కల్పిస్తూ సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి అవకాశాలను రాబోయే రోజుల్లో పొందుకోవాలని వారికి మంచి భవిష్యత్ ఉందని అన్నారు. విద్యార్థుల ఆలోచన భవిష్యత్లో ఎంతో ప్రాధాన్యతను సంతరించుకుంటుందని ఆమె తెలిపారు. నేటి రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో విజయం సాధిస్తున్నారని భవిష్యత్ తరాల విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. అంతేకాకుండా కుటుంబ, సమాజం, వ్యక్తిగత జీవితం ఇలా అనేక విషయాలపై విద్యార్థులను చైతన్యపరుస్తూ మహిళల కోసం ప్రత్యేక చట్టాలు కూడా ఉన్నాయని తెలిపారు. TA సెక్రటరీ శ్రీకాంత్ మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను, సృజనాత్మకతను వెలికి తీసి వారిని ప్రోత్సహించే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని తెలిపారు. అంతేకాకుండా ఆర్థికంగా వెనుకబడిన పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉచితంగా ఇంజనీరింగ్ విద్యను అందించేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సాయిబాబా, తెలంగాణ మోడల్ కాలేజ్, గోపాల్పేట్ ప్రిన్సిపాల్ రామ్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. చదివి మనస్ఫూర్తిగా హ్యాపీగా ఒక ఎంజాయ్మెంట్ లాగా ఉండాలి. కానీ మీకు అది ఈరోజు ఈ లెసన్ అయిపోతే, ఈ ఎగ్జామ్ అయిపోతే, ఈరోజు ఇది ఇక్కడికి అయిపోయిందని కాదు. నాలెడ్జ్ ఎప్పుడు కూడా మనకి 100% హెల్ప్ అవుతుంటుంది. ఈరోజు నేర్చుకున్నది ఎప్పటికైనా మనకు ఉపయోగపడుతుంది. కాబట్టి శ్రద్ధగా చదివేసి చదివిన దాన్ని అర్థం చేసుకొని ఉండాలని నేను కోరుతున్నాను. ఇంకా మీరు అందరూ పిల్లలందరూ కూడా ఇంకా అంచెలంచెలుగా ఎదుగుతూ ఎన్నో మంచి మంచి సర్టిఫికేట్స్ తీసుకోవాలని, మంచి అచీవ్మెంట్ మీ గోల్ అయిపోయి ఉండాలని, అందరి గోల్ అందరు రీచ్ అవ్వాలని. అగైన్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ ఇన్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ. కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు సీతక్క గారి పర్యటన ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు మంత్రివర్యులను శాలువాతో సత్కరించి మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు. అనంతరం తెలంగాణ ప్రభుత్వం మరియు తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా దివ్యాంగులకు స్కూటీలను పంపిణీ చేసిన సీతక్క గారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ గారు, జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ గారు, డీసీసీ అధ్యక్షులు ఏలే మల్లికార్జున్ గారు, గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి గారు, మున్సిపల్ చైర్మన్ ఇప్ప ఉమారాణి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఉమెన్ సేఫ్టీ వింగ్ ఆదేశాల మేరకు ఈరోజు ఉదయం 11 గంటలకు స్థానిక నర్సింగ్ కళాశాలలో మరియు గిరిజన మహిళా హాస్టల్లో షీ టీం ఆధ్వర్యంలో మహిళల భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో షీ టీం కానిస్టేబుళ్లు పి. సౌజన్య, ప్రవీణ్, భూమయ్య, ఎం. అనిల్ కుమార్ మరియు పార్వతి పాల్గొని విద్యార్థులు, అధ్యాపకులకు వివిధ సామాజిక అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా లింగ వివక్షత, లింగ పక్షపాతం, స్త్రీ ద్వేషం, పితృస్వామ్యం, బాలలపై దుర్వినియోగం, చైల్డ్ అబ్యూస్, బాల్య వివాహాలు, చైల్డ్ మ్యారేజ్, సెక్స్ మరియు జెండర్ మధ్య తేడాలు, జెండర్ బయాస్ వంటి కీలక అంశాలపై వివరంగా చర్చించారు. సమాజంలో మహిళలు మరియు బాలికల భద్రతకు ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని తెలిపారు. అదేవిధంగా
మహిళలు మరియు బాలికలపై ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినా లేదా ఈవ్ టీజింగ్ వంటి ఘటనలు చోటు చేసుకున్నా వెంటనే స్పందించేందుకు షీ టీం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇలాంటి సందర్భాల్లో షీ టీం టోల్ ఫ్రీ నంబర్ 8712686094కు కాల్ చేసి ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమం ద్వారా విద్యార్థుల్లో చైతన్యం పెంపొందించడం, మహిళల భద్రతపై స్పష్టమైన అవగాహన కల్పించడం లక్ష్యంగా నిర్వహించబడింది. ఈ రోజు కామారెడ్డి మార్కెట్లో పసిడి ధరలు 10 గ్రాముల బంగారం 1,53,200 వెండి 2,450 రూపాయలు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి మళ్ళీ మరుసటి వార్తల్లో కలుసుకుందాం.